హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. చూడండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ మీరు ఆల్రెడీ చూస్తూ ఉన్నారు. పేక మేళలాగా స్టాక్ మార్కెట్ కూలిపోతూ ఉంది. సో ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క ట్రెండ్ కూడా డౌను. సో ఓవరాల్గా బ్రాడ్ వ్యూ ఆఫ్ ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క ట్రెండ్ అనేది డౌన్కి వెళ్తుంది అని టెలిగ్రామ్ గ్రూప్లో మీకు అప్డేట్ కూడా మెన్షన్ అనేది చేయడం అనేది జరిగింది. లెర్నింగ్ వ్యూ అనేది పోస్ట్ చేయడం అనేది జరిగింది. నిఫ్టీ యొక్క నెక్స్ట్ టార్గెట్ మరీ అంత కిందకి వెళ్తుందా? సో ఆ నెంబర్ ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆ నెంబరే కాదు, ఫర్దర్గా కూడా మార్కెట్ డౌన్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డౌన్ సైడ్ పిరమిడింగ్ అనమాట. పడే కొద్దీ సెల్ ఆఫ్ చేస్తారు, దాన్ని పిరమిడింగ్ అంటారు. పెరిగే కొద్దీ బై చేస్తూ ఉంటారు, దాన్ని పిరమిడింగ్ అంటారు. యావరేజింగ్కి క్వైట్ ఆపోజిట్ అనమాట. యావరేజ్ ఏంటి? సో ఒక ప్రైస్ అనుకుంటాం, దానికన్నా డౌన్ అయితే మళ్ళా ఏంటంటే వెళ్తారు, మళ్ళీ డౌన్ అయితే మళ్ళీ వెళ్తారు. సో అంటే బై మోడ్లో ఉంటే డౌన్కి వెళ్తుంటే వెళ్తారు. సో కానీ ఇది కాదు అది. సో డౌన్కి వెళ్తుంటే కరెక్ట్ పాయింట్ చూసి ఫర్దర్గా ఏంటంటే సెల్లింగ్ వ్యూస్ని పెంచుకుంటూ వెళ్తారనమాట, సెల్ ఆఫ్ చేసుకుంటూ వెళ్తారు. దాన్ని పిరమిడింగ్ అంటారు. సో ఈ పిరమిడింగ్ని ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ప్లే చేస్తారు. ఏస్ ఇన్వెస్టర్స్ లైక్ మనకి రాకేష్ జుంజునవాలా గారు అట్లాంటి వాళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు అనమాట. కాబట్టి సో బ్యాంక్ నిఫ్టీ యొక్క ఫర్దర్ లెవెల్స్ ఏంటి అనేది చూద్దాం. మార్కెట్లో అయితే కనుక బ్రాడ్ వ్యూ అనేది డౌన్ సైడ్కి వెళ్ళింది. మన ఎకానమీ స్ట్రాంగ్ ఉంది కదా, కానీ గ్లోబల్గా ఉన్న అనిశ్చితి వల్ల మన మార్కెట్లు పడుతూ ఉన్నాయి. మరి ఎక్కడ దాకా పడచ్చు, ఈ ఫాల్ ఏంటి, ఆ విషయాల గురించి చూద్దాం. ఆర్వీఎన్ఎల్ అలాగే ఐఆర్ఎఫ్సి వీటిల్లో ఎక్కువ మంది పీపుల్ సో ఏంటంటే ఈ రీసెంట్ హైస్లో ఎక్కువ మంది పీపుల్ వ్యూ తీసుకోవడం అనేది జరిగింది, తీసుకొని ఉంటారు, సోషల్ మీడియా ప్రభావం. సో మరి ఆ స్టాక్స్ యొక్క ప్రజెంట్ పరిస్థితి ఏంటి, ఆ విషయాల గురించి చూద్దాం. సో టాటా మోటార్స్ దాంట్లో పాజిటివ్ థింగ్స్ కనిపిస్తున్నాయి. అయితే స్టాక్ పడుతూ ఉంది. ఏ లెవెల్ అనేది టాటా మోటార్స్లో లక్రేటివ్, ఒకప్పటి నా వ్యూని మార్చుకోవడానికి కారణాలు ఏంటి, ఆ విషయాల గురించి సో టాటా మోటార్స్ గురించి స్టడీ చేద్దాం. టీసీఎస్, ఇన్ఫోసిస్ టెక్నికల్ చార్ట్స్ డౌన్ అవుతూ ఉన్నాయి. నాస్డాక్ ఫ్యూచర్స్ అయితే కనుక చాలా ఘోరంగా పడుతూ ఉంది. దానివల్ల ఆ హిట్టింగ్ అనేది మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఐటీ స్టాక్స్కి తగులుతున్నాయి. కానీ ఎప్పటి నుంచో నేను రేడార్లో పెట్టుకొని స్టడీ చేద్దామని వెయిట్ చేస్తున్న ఒక పర్టికులర్ స్టాక్ అనేది సో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీలో చాలామందికి కూడా ఆ స్టాక్ అంటే చాలా ఇష్టం. ఆ స్టాక్ ఏంటి అనేది సో ఐటీ స్టాక్ ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క టెక్నికల్ చార్ట్స్ స్టడీ చేద్దాం. ఇట్లాంటి అప్డేట్స్ అలాగే రిమైనింగ్ అప్డేట్స్ ఉన్నాయి, వాటిని డిస్కస్ చేస్తూ సింపుల్గా వీడియోని క్లోజ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ని వాచ్ చేస్తున్న వాళ్ళకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఒక 3-4 వీడియోస్ చూస్తే కనుక నచ్చి ఆటోమేటిక్గా మీరే సబ్స్క్రైబ్ చేస్తారు, రైట్? ఎప్పుడైతే మీకు సబ్స్క్రైబ్ చేయాలనిపించిందో అప్పుడు సబ్స్క్రైబ్ చేసేటప్పుడు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఐటీకి సంబంధించిన స్పెషలైజ్డ్ స్టాక్ ఏంటి అని చూసే ముందు ఒకసారి లైవ్లో నిఫ్టీని చూపేద్దాం. చూడండి ఫ్రెండ్స్, గ్లోబల్ క్యూస్ అనేవి హెవీగా డిప్ అయినాయి. సో జపాన్ మార్కెట్ ఇండెక్స్ అయితే కనుక 7% పైగా డిప్ అయింది, అక్కడ ఉన్న పరిస్థితులు. కానీ సో జపాన్ ఇండెక్స్ డౌన్ అయింది, గ్లోబల్ క్యూస్ డౌన్ అవుతున్నాయి, యూఎస్లో కూడా వర్రీస్, వీటన్నిటి వల్ల మార్కెట్ డౌన్ అవుతుంది. కానీ మన ఎకానమీలో ప్రాబ్లం లేదు, మన ఎకానమీ స్ట్రెంగ్త్, రెసిలెంట్. సో కాబట్టి మన ఎకానమీ రోబస్ట్నెస్ అనేది మీ అందరికీ తెలుసు కదా, మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఎకానమీ స్ట్రెంగ్త్ ఉన్నంత మాత్రాన స్టాక్ మార్కెట్ ఎవ్రీడే పెరగాలని రూల్ ఏమి ఉండదు కదా, అర్థమవుతుంది. గ్లోబల్ క్యూస్ వర్రీస్ ఉన్నప్పుడు రియాక్ట్ అనేది అవుతుంది, కొన్నిసార్లు అవ్వకపోవచ్చు కూడా. కానీ ఏంటంటే ఇప్పుడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి డౌన్ ట్రెండ్కి ప్రధానమైన కారణం అయితే కనుక గ్లోబల్ ఇండెక్స్, గ్లోబల్ ప్యానిక్ అని చెప్తాను. గ్లోబల్ ప్యానిక్ వల్ల మన ఇండియన్ స్టాక్ మార్కెట్ కూడా ప్యానిక్ అవ్వటం అనేది శుభసూచకం. ఎకానమీ స్ట్రాంగ్ ఉంది కదా, ఎకానమీ స్ట్రాంగ్ ఉండి మన స్టాక్ మార్కెట్ కనుక డిస్కౌంట్ మోడ్లో దొరికితే సో ఆపర్చునిటీస్ మనం బుట్టలో వేసుకోవచ్చు అనమాట. సో జేబు నిండా డబ్బులు ఉంటే ఏంటంటే కరెక్షన్స్లో కొనుక్కునే వాళ్ళకి సంచి నిండా షేర్లు వస్తాయి. హయ్యర్ మార్కెట్లో కొనుక్కునే వాళ్ళకి ఏంటంటే సంచి నిండా డబ్బులు ఉన్న జేబు నిండదనమాట. కాబట్టి అలాంటి సమయం ఆసన్నమైంది.
కాబట్టి ఈ పతనం ఎక్కడ దాకా అనేది చూద్దాం. సో కాబట్టి చూడండి, డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. సో మీకు ఎర్లీ మూమెంట్స్లో మనం సో ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూస్ ఇచ్చాను. ఎర్లీ మూమెంట్స్లో బౌన్స్ వస్తుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అనుకున్నాను, వచ్చింది. కాకపోతే ఏంటంటే సో మనం అనుకున్న డౌన్ సైడ్ వ్యూ టచ్ అయ్యి పైకి వచ్చింది కదా. సో డౌన్ సైడ్ వ్యూ మనం అనుకున్నది టచ్ అయ్యి, అంటే దానికంటే టచ్ అయ్యి పైకి రావడం వల్ల మన వ్యూ అనేది వర్కౌట్ అవ్వలేదు. సో అలాగే హైయర్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఏంటంటే మనకి సెల్ ఆఫ్ వైపే వెళ్తుంది. ఓవరాల్గా బ్రాడ్ వ్యూ అనేది చేంజ్ అయ్యింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు మెన్షన్ చేయడం అనేది టెలిగ్రామ్ గ్రూప్లో క్లియర్ కట్గా సో నేను ఇచ్చాను. ఏమని ఇచ్చానంటే బ్రాడ్ వ్యూ అనేది చేంజ్ అయిపోయింది అని, అంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క బ్రాడ్ వ్యూ అనేది చేంజ్ అయిపోయింది టు డౌన్ అని చెప్పి చెప్పడం అనేది జరిగింది 9:25కి. అలాగే మనం స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ అనమాట, లెర్నింగ్ నేర్చుకుంటున్నాం కదా. సో 24,225 నుంచి 23,538 దాకా పడుతుందా లేదా అనే స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాం. అలాగే స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ కంటిన్యూ అవుతుంది. ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కనుక వోలటాలిటీ వల్ల మన వ్యూస్ వర్కౌట్ అవ్వలేదు, నేను ఒప్పుకుంటున్నాను. సో ఈసారి మరింత జాగ్రత్తగా లెవెల్స్ ప్రయత్నిస్తానమాట. ఇవాళ ఉన్న వోల్టాలిటీ ఏంటంటే 2015లో వచ్చిందంటే ఎంత వోల్టాలిటీ. సో అంతలా హై అనేది వెళ్ళింది. విక్స్ అనేది 20 అబవ్ ఉన్నట్లుంది కదా. సరే, విక్స్ చూసిన తర్వాత వోల్టాలిటీ ఉందని ఎవరికైనా తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే రన్నింగ్లో మన నెంబర్స్ మనం అనుకున్న నెంబర్స్ కన్నా కింద నుంచి బై రావటం, అలాగే మనం అనుకున్న నెంబర్స్ కన్నా పైనుంచి సెల్ ఆఫ్ రావటం వల్ల వ్యూ అనేది వర్కౌట్ అవ్వలేదు. సో నేను వ్యక్తిగతంగా ఒప్పుకుంటున్నాను. అలాగే నా స్వింగ్ వ్యూ అనేది డౌన్ సైడ్ కంటిన్యూ చేస్తున్నాను 23,538. సో ఒక్కసారి చార్ట్ అనేది చూడండి, 23,538కి సో వెళ్ళినాక ఫర్దర్గా కిందకి వెళ్తుందా లేదనేది అక్కడ జడ్జ్ చేసి టార్గెట్ని పెంచే ప్రయత్నం అనేది చేసుకుంటాం. అంటే ఏంటంటే డౌన్ సైడ్ వ్యూని పెంచుకునే ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేసుకుంటాము. సో అందుకనే కొత్త వాళ్ళకి మరీ చెప్తున్నాను, మన ఛానల్ 3 months ఫాలో అవ్వండి, టెలిగ్రామ్ గ్రూప్ 3 months ఫాలో అవ్వండి. మీరు స్టాక్ మార్కెట్కి కొత్త అయినా మన టెలిగ్రామ్ కొత్త అయినా కొత్త కిందే లెక్క అనమాట. ఎప్పటి నుంచో ఒక 2 years నుంచి 1.5 years నుంచి చూస్తున్న వాళ్ళు స్టడీ చేసుకుంటారు. అర్థమవుతుందా? హరీ వద్దు అని చెప్తానమాట. మీకు కూడా తెలియాలి కదా ఏంటి అని. ఒక 3 months చూస్తే కానీ ప్రాపర్గా అర్థం కాదు ఏం జరుగుతుంది ఎక్కడ ఏంటనేది. సో ఓవరాల్గా 23,538కి వెళ్ళినా కూడా ఫర్దర్గా కూడా డౌన్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో అట్లాగే ఏంటంటే పిరమిడింగ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా ఇక్కడ సెల్ ఆఫ్, గ్యాప్ డౌన్, సెల్ ఆఫ్, మళ్ళీ గ్యాప్ డౌన్ అయితే సెల్ ఆఫ్. అట్లా ఏంటంటే ఈ టర్నింగ్ పాయింట్లో వెయిట్ చేస్తారు. మళ్ళీ ఈ టర్నింగ్ పాయింట్లో కూడా వీక్నెస్ కనిపిస్తుంది అంటే మళ్ళీ సెల్ ఆఫ్ చేసుకుంటూ వెళ్తారు. దాన్ని పిరమిడింగ్ అంటారు. పిరమిడింగ్ చేయాలంటే మనీ క్యాపిటల్ ఎక్కువ ఉండాలి. అలాగే ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ మనకి చాలా ఉండాలి. పోర్ట్ఫోలియోస్ అన్నీ గ్రీన్లో ఉండాలి. అంతా బాగుండి మనం ఆల్రెడీ ఎర్నింగ్ బాగున్న వాళ్ళు పిరమిడింగ్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్లో బాగా సక్సెస్ అయిన వాళ్ళు జనరల్గా ఏంటంటే ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మక్కువ చూపించాలి. అలా కాకుండా నేను ఓన్లీ డెరివేటివే చేస్తానంటే మాత్రం సో అకౌంట్ మాత్రం గొల్లే అవుతుంది అని చెప్తాను. ఎందుకంటే మన ఎంటైర్ క్యాపిటల్లో ఇన్వెస్ట్మెంట్కి 80%, ట్రేడింగ్కి 20%. అట్లా మీరు రాకేష్ జున్వాలా గారిని చూసినా కూడా తన ట్రేడింగ్ క్యాపిటల్లో, తన ఓవరాల్ ఎంటైర్ క్యాపిటల్లో చాలా తక్కువ పర్సెంట్ ట్రేడింగ్కి వాడేవాళ్ళు. అర్థమవుతుంది? చాలా తక్కువ పర్సెంటేజ్. కాబట్టి ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోండి అని చెప్తాను. అంతేగాని నా దగ్గర 2 lakhs ఉన్నాయి, నేను F&O చేస్తాను, ఆప్షన్ చేస్తాను, 10 lakhs ఉన్నాయి, నేను స్ట్రాటజీలు వాడతాను అని అంటే స్టాక్ మార్కెట్కి అంతకన్నా స్ట్రాటజీలు తెలుసు మనల్ని బలి చేయడానికి. సో ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోమని చెప్తాను. సో ఫర్దర్గా 23,538 ఫర్దర్గా కూడా కిందకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకపోతే ఇప్పుడే అంత పెద్ద నెంబర్లు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎందుకంటే మధ్యలో రన్నింగ్లో ఏదైనా డైనమిక్గా గుడ్ న్యూస్లు వస్తే మార్కెట్ బ్రాడ్ వ్యూ అనేది మనం అనుకున్నంత డౌన్కి వెళ్లకుండానే తిరగబడతాయి. కానీ బిగినర్స్ తెలియక ఏంటంటే ఆ నెంబర్లు మాట్లాడగానే పుట్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. అలా పుట్స్ తీసుకుంటే పుట్టు మునిగిద్ది అనమాట. సో ఏంటంటే అకౌంట్ మాత్రం ఏంటంటే మెల్ట్ అయిపోతాయి. సో కాబట్టి ఏంటంటే అలాంటి పనులు చేయొద్దు. అందుకని ఏంటంటే నేను డౌన్ సైడ్ వ్యూ చెప్పట్లేదు. ఫర్దర్గా లాంగ్ డౌన్ సైడ్ వ్యూ ఉంది నాకు. సో ఇప్పట్లో ఇది కంటిన్యూ అవుతా వెళ్తే కనుక సో మినిమం తక్కువలో అక్కడ దాకా రావాలి. అన్లెస్ అంటిల్ మధ్యలో ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ పాజిటివ్ న్యూస్ వస్తే డైనమిక్గా వ్యూ మార్చుకుంటాం. అది అప్పుడు తెలుస్తుంది. ఎప్పుడైతే డైనమిక్గా మార్చుకోవాల్సి వస్తుందో అప్పుడు మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను. అర్థమైంది కదా అది. సో కాబట్టి ప్రస్తుతానికి అయితే 23,538 ఫర్దర్గా కూడా డౌన్ ఉంది. మీరు ఎవరైతే ఛానల్ అతుక్కొని కూర్చుంటారో వాళ్ళు ఆ డౌన్ సైడ్ వ్యూ దాకా కంటిన్యూ చేసుకుంటా వెళ్ళొచ్చు అనమాట. ఏదో చుట్టం చూపులాగా వచ్చి తమ్మునీళ్ళు చూసుకుంటా షార్ట్స్ చూసుకునేలాగా వీడియోని చూస్తే మాత్రం ఇబ్బంది పడతారని చెప్పి మరొకసారి చెప్తాను. సో నేను వీడియో చేస్తున్నప్పుడు 12 అయింది, ఇంకా 3.5 hours ఉంది. బ్రాడ్ వ్యూ డౌన్కి ఉంది కాబట్టి ఏంటంటే మధ్యలో వోల్టాలిటీని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పైకి కిందకి ఊగుతూ ఉంటుంది, మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
సో ఓవరాల్గా అయితే కనుక ఈ రోజు నేను అనట్లేదు, కమింగ్ 23,538కి వెళ్తుంది, రేపే వెళ్ళినా ఆశ్చర్యం లేదు అని చెప్పి చెప్తాను. దాన్ని బేస్ చేసుకొని ట్రేడ్స్ తీసుకోవద్దు. అలాగే గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడైనా సరే ట్రేడింగ్ చేసుకునేటప్పుడు మీ ఎంటైర్ ట్రేడింగ్ క్యాపిటల్లో 1% కన్నా ఎక్కువ స్టాప్ లాస్ వాల్యూ ఉండకూడదు. అలా ఉంటేనే మనం ఆ ట్రేడ్కి వెళ్ళాలి, లేకపోతే వెళ్ళకూడదు. లేకపోతే ఏమవుతుందని క్యాపిటల్ డ్యామేజ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనం స్టడీ చేస్తున్న స్టాక్ ఏంటంటే హ్యాపీయెస్ట్ మైండ్స్. దాదాపుగా 2021 నుంచి వెయిట్ చేస్తున్నాం, దీన్ని స్టడీ చేస్తూ ఉన్నాం. కానీ ఏంటంటే అవకాశం దొరకలేదు మనం డీప్గా స్టడీ చేయడానికి, పోర్ట్ఫోలియో స్టడీకి. సో చూడండి, సేల్స్ గ్రోత్ ఉంది, ఆపరేటింగ్ ప్రాఫిట్లో గ్రోత్ ఉంది, సో నెట్ ప్రాఫిట్ గ్రోత్ ఉంది. సో మీరు వీళ్ళ కంపెనీ గురించి స్టడీ చేసినా, రెగ్యులర్గా అప్డేట్స్ చూసినా, మేనేజ్మెంట్ కామెంటరీ చూసినా గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లాన్ చేస్తున్నారు. గ్రోత్కి స్కోప్ ఉందా అంటే చాలా స్కోప్ ఉంది. వ్యక్తిగతంగా నేను కూడా ఏంటంటే 2013-14 ఆ టైంలో నేను సో ఐటీ జాబ్ సర్చింగ్లో ఈ కంపెనీ కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాను. అర్థమవుతుంది, హ్యాపీయెస్ట్ మైండ్స్. సో అర్థమవుతుందా, చాలా చిన్న కంపెనీ. అప్పుడు మనకంతా 2013 ఆ టైంలో నాకు స్టాక్ మార్కెట్ మీద అవగాహన లేదు. అర్థమవుతుందా. సో అలాగే ఇది లిస్ట్ కూడా కాలేదు కదా స్టాక్ మార్కెట్లో. సో గుర్తుపెట్టుకోండి, సో మంచి కంపెనీ అవుతుంది. మీ పిల్లలకి గిఫ్ట్ ఇవ్వాలి అని అంటే సో చెప్పుకోవాలి, మా ఫాదర్ గిఫ్ట్ ఇవ్వడం వల్ల నేను ఇన్ని కోట్లు సంపాదించాను అని కొన్ని స్టాక్స్ ఉంటాయి పోర్ట్ఫోలియోలో. అట్లా మనం పోర్ట్ఫోలియోలో స్టడీ చేసుకుని అలా స్టడీ చేసుకునే స్టాక్స్ చాలా ఉన్నాయి. అర్థమవుతుందా, ఇవి స్టడీ చేస్తున్నాం. చూడండి సార్, పోర్ట్ఫోలియో స్టడీ. అట్లాగే ఏంటంటే ఒక్కసారి మనం ఈ స్టాక్ యొక్క మనం ప్రైస్ టు ఎర్నింగ్ చూద్దాం. ప్రైస్ టు ఎర్నింగ్ చూస్తే సో 50లో ఉంది, హైలో ఉంది అనే విషయం అర్థమవుతుంది. పీఈజీ రేషియో చూస్తే రీజనబుల్గానే ఉంది. సో అలాగే డెట్ టు ఈక్విటీ చూస్తే 0.35 ఉంది, అన్నీ బాగానే ఉంది. కానీ పీఈ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంది కదా. చూడండి ఫ్రెండ్స్, మనకి స్టాక్ టెక్నికల్గా చూద్దాం. సో ప్రైస్ టు ఎర్నింగ్ 30, 32, 33లో ఉంటే బాగుండు. కానీ క్రేజీ స్టాక్ గ్రోత్ ఉందని అందరికీ తెలుసు కాబట్టి అంత పీఈలోకి దొరుకుతుందా అంటే కష్టమే అని చెప్పాలి. ఒక్కసారి ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ యొక్క బై ఆర్డర్స్ ఎక్కడ ఉన్నాయి అనేది హ్యాపీయెస్ట్ మైండ్స్లో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, హ్యాపీయెస్ట్ మైండ్స్ 707, 564 మనం ఈరోజు వెయిట్ చేస్తున్న లెవెల్ కాదు. సో మన ఛానల్ రెగ్యులర్ ఫాలోవర్స్కి అయితే ఎప్పుడో మార్క్ చేసిన లెవెల్ ఇది. 780 దగ్గర ఉంది. ఒకసారి రిమైండ్ చేయండి, 707, 564 దగ్గర రిమైండ్ చేస్తే స్టడీ చేద్దాం. ఇన్వెస్ట్మెంట్కి ఏంటంటే స్టడీ చేద్దాం. అర్థమవుతుందా, బై సేల్ మేము అవ్వకూడదు కాబట్టి ఇన్వెస్ట్మెంట్కి స్టడీ చేద్దాం. ఎప్పుడు 707 ఆ జోన్కి వస్తే రిమైండ్ చేయండి. కరెక్షన్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి, వస్తే అక్కడ స్టడీ చేద్దాం. ఆ జోన్ నిలబడుతుందా లేదా ఫర్దర్గా ఏమన్నా డౌన్కి లక్రేటివ్గా దొరుకుతుందా అది రన్నింగ్లో చూడాలి. అర్థమవుతుందా. అందుకని గన్ షాట్గా మనం చెప్పలేం కదా, ఎందుకంటే థింగ్స్ స్టాక్ మార్కెట్ అనేది డైనమిక్ కదా, డైనమిక్గా థింగ్స్ మారుతూ ఉంటాయి. అందువల్ల మనం స్టడీ చేయాలి. రిమైండ్ చేస్తూ ఉండండి అప్పుడప్పుడు కామెంట్స్లో అని చెప్తాను. 77 కిందకి దిగితే మాత్రం కామెంట్ సెక్షన్లో రిమైండ్ చేస్తూ ఉండండి. చూడండి ఫ్రెండ్స్, జెఫ్రీస్ వాళ్ళు గ్రీడ్ అండ్ ఫియర్ అని కామెంట్ చేస్తున్నారు. ఇండియన్ స్టాక్ మార్కెట్ మచ్ మోర్ రెసిలెంట్ అని చెప్తున్నారు. నిజమే అది. అలాగే యుఎస్ డౌన్ టర్న్ తీసుకుంది. సో వాల్ స్ట్రీట్ సెల్ ఆఫ్. అలాగే ఏంటంటే జపాన్ది మనం చూస్తూనే ఉన్నాము. అలాగే చూడండి, ఇండియన్ స్టాక్ మార్కెట్ హ్యాస్ బీన్ డ్రివెన్ బై డొమెస్టిక్ మనీ. సో వేరేజ్ ఆపోజిట్ రిమైన్స్ ఇన్ కేస్ ఆఫ్ ది జపాన్. ఎందుకంటే అది ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీ కదా. సో మన కంట్రీలో ఏంటంటే ఎఫ్ఐస్ హెవీగా సెల్ ఆఫ్ చేసినా డిఐస్ రెడీగా ఉన్నారు. అంటే కరెంట్ మూమెంట్లో హెవీగా వాళ్ళు డిఐస్ బై చేసినా కూడా నిలబడదు మార్కెట్. కాకపోతే ఏంటంటే ఇన్ఫ్లో బాగున్నప్పుడు బై చేస్తూనే ఉంటారు మన డొమెస్టిక్ ప్లేయర్స్. మీకు తెలుసా, ఎఫ్ఐఎస్ కన్నా డిఐఎస్ యొక్క రిటర్న్స్ పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్ అనేది ఎక్కువ మన కంట్రీలో, తెలుసా, అది నిజం. సో ఆ విషయం ఇక్కడ కామెంట్ చేస్తా. చూడండి, ఎకానమీ స్ట్రెంత్ ఉందనే కామెంట్సే ఉన్నాయి వాళ్ళు. అంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ సంగతి వాళ్ళు మంచి పాయింట్లే చెప్పారు. కాబట్టి లోయర్ లెవెల్లో కొనుక్కున్న వాళ్ళు కూల్గా ఉండొచ్చు. హయ్యర్ లెవెల్లో నేనైతే హయ్యర్ లెవెల్లో కొన్ను 24లో మీకు తెలుసు ఎంత ఇన్యాక్టివ్గా ఉన్నానో, ఎంత స్తబ్దుగా ఉన్నానో. పోర్ట్ఫోలియో సంబంధించిన స్టాక్స్ కూడా స్టడీ చేయలేదు 24లో, మీకు తెలుసు. అట్లాగే ఏంటంటే ఇప్పుడు చాలా కనిపిస్తూ ఉన్నాయి లక్రేటివ్గా. పడితే కనుక సో మనం చెప్పాం కదా, నేలల్లో ముసలు లాంటి వాళ్ళం అనమాట. ఆకలి ఎక్కువ, దప్పిక ఎక్కువ, ఓపిక ఎక్కువ. సో కానీ మనదైన రోజు ఏనుగునైనా చంపేస్తాం, మన దగ్గరకు రావాలి కాకపోతే ఏదైనా కానీ. అందుకని మనం వెళ్ళలేం కదా. నెలలోంచి బయటకు వస్తే ఏమవుతుంది, ముసలి నెలలోంచి బయటకు వస్తే ఏమవుతుంది, కుక్క కూడా దాన్ని కరుస్తుంది ముసలిని. అర్థమవుతుందా. సో అదన్నమాట. కాబట్టి వెయిట్ చేయండి, మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అని చెప్పి చూడండి. మంచి ఆర్వీఎన్ఎల్ అలాగే ఐఆర్ఎఫ్సి. సో మీరు చూసుంటే కనుక లాస్ట్ 6 monthsలో ఎక్కువ మంది మన సోషల్ మీడియాలో హెడ్డింగ్లు పెట్టిన స్టాక్స్ ఇవే. ఎందుకంటే పీపుల్ ఎక్కువ చూస్తుంటారు. ర్యాలీ అవుతున్న స్టాక్స్ కదా, డైలీ ర్యాలీ అవుతుంటే సో అవి మాట్లాడితేనే ఎక్కువ మంది వ్యూ చేస్తూ ఉంటారు. కానీ నేను అప్పుడప్పుడు హెడ్డింగ్లు పెట్టి జాగ్రత్త అని కూడా చెప్పాను. ఎందుకంటే
చూడండి, ఎప్పుడైనా సరే స్టాక్ కొంటున్నప్పుడు పీఈజీ రేషియో 1 కన్నా ఎక్కువ ఉంటే ఆలోచించండి. ఓవర్ వాల్యుయేషన్ అయితే కొనకూడదని కాదు, ఎక్సెప్షనల్ కేసులో అనమాట. ఓవర్ వాల్యుయేషన్స్లో ఉంటే ఆ ఇచ్చే రిటర్న్స్ కూడా తక్కువ ఉంటుంది. అర్థమవుతుందా? డౌన్ సైడ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే పీఈ చూస్తే కనుక 80 పీఈలో ఉంది. సో అర్థమవుతుందా? సో అంటే అంతకుముందు ఇంకా ఎక్కువ పీఈలో ఉంది. స్టాక్ ఈరోజు 6% డిప్ అయి కనిపిస్తూ ఉంది. సో గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ఆర్వీఎన్ఎల్ మంచి కంపెనీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. కాకపోతే ఏంటంటే మనం ఇంత పీఈజీ రేషియోలో 4 times వాల్యుయేషన్ ఎక్కువ ఉన్నప్పుడు మనం వెళ్ళి దాన్ని స్టడీ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆర్వీఎన్ఎల్ అయినా అంతే, సో అలాగే ఐఆర్ఎఫ్సి అయినా అంతే. సో అందువల్ల వీటిని నేను జాగ్రత్త అని చెప్తానమాట. ఏదో 5% డిస్కౌంట్ అవుతుంది కదా స్టడీ చేద్దాం అనుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలంటాను. హయ్యర్ లెవెల్లో కొనుక్కున్న వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఆ విషయం నాకు తెలియదు, ఎందుకంటే నేను హయ్యర్ లెవెల్లో కొన్న కాబట్టి. అర్థమవుతుందా? ఒక ల్యాండ్ ఉంది 30 lakhs, ఇంకొక పేరు అదేదో రోడ్డు పక్కన ఉందో సంథింగ్ ఎవరో 1.5 చెప్తున్నారు. నేనైతే కొన్నాను. ఇంకొక 3 పొలాలు వెనక్కి వెళ్ళి మహా అయితే 35-40 lakhs కొనుక్కుంటాను. అంటే పొలమే, నాకు రోడ్డు పక్కన అది నేను పట్టించుకోను, చెప్తున్నాను జనరల్ ఎగ్జాంపుల్. అలాగే ఏంటంటే ఓవర్ వాల్యుయేషన్స్లో నేను స్టాక్ని కొన్నాను కాబట్టి కొన్నోళ్ళు ఏం చేయాలో అది నేను చెప్పలేను కదా, ఆ విషయం అర్థం చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఐసిఐసిఐ బ్యాంక్ సో డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయ్యింది, డౌన్కి వెళ్తూ ఉంది. సో ఇక్కడ కొద్దిగా ఏంటంటే ఈ 1167, 1151 దగ్గర ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ యొక్క బై ఆర్డర్స్ ఉన్నాయి. అందువల్ల షార్ట్ కవరింగ్ జరుగుతుంది అంతే. సో ఫ్రెష్ బయింగ్ రావట్లేదు, కవరింగే జరుగుతుందంటే ఇలా మళ్ళీ హైక్ వెళ్ళంగానే మళ్ళీ ఏంటంటే సెల్ ఆఫ్ చేసి ఇంకా కిందకి వెళ్తారు. కాబట్టి ఐసిఐసిఐ బ్యాంక్లో కరెక్షన్ వచ్చి డిస్కౌంట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడండి సార్, టీసీఎస్ సో ఇండివిజువల్గా ఐటీ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్లో ఏం ప్రాబ్లం లేదు. అలాగే వాళ్ళు డిమాండ్ ఉంది అని కూడా చెప్పారు. Q1 కామెంటరీ కూడా మనం చూసాం. కానీ అక్కడ యూఎస్లో ఐటీ స్టాక్స్ అన్నీ కూడా డిప్ అవటం, వాటి ఇంపాక్ట్ పడుతుంది కదా, బాగా డిపెండ్ అయి ఉంది కదా. టెక్ స్టాక్స్ అన్నీ కూడా యూఎస్ మీద డిపెండ్ అయి ఉన్నాయి కదా. అందువల్ల ఏంటంటే ఆ డౌన్ ఇంపాక్ట్ అనేది టీసీఎస్ చార్ట్ మీద పడింది, డౌన్కి వెళ్తూ ఉంది. ప్రెజెంట్ అయితే కనుక డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది టీసీఎస్లో అని చెప్పుకోవచ్చు. అలాగే ఇన్ఫోసిస్లో కూడా డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిందని చెప్పచ్చు. చూడండి, కంటిన్యూగా స్టాక్ మార్కెట్ పైకి వెళ్ళటం కూడా హెల్తీ కాదు. మన ఎకానమీ స్ట్రాంగ్ ఉంది, రీజనబుల్ కరెక్షన్స్ వస్తే మంచిదే అని చెప్పా కదా, కాబట్టి ఈ కరెక్షన్స్ని ఇన్వైట్ చేయమని చెప్తాను. చూడండి సార్, టాటా మోటార్స్కి సంబంధించి సో టమాటా ధరకి టాటా మోటార్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కోవిడ్ దగ్గర మనం అప్పుడు 60 రూపీస్ ఉంది కదా, అప్పుడు మనం హెడ్డింగ్ పెట్టుకున్నాము, మీ అందరికీ తెలుసు. ఆ వీడియో కావాలంటే నేను ఈ వీడియో ఎండ్ కార్డ్లో పోస్ట్ చేస్తాను, ఒకసారి వెరిఫై చేయండి. టమాటా ధరకు దొరుకుతున్నప్పుడు ఓకే, అప్పుడు ఏంటంటే ఎందుకని అంతలా పడిపోయింది అని అంటే సో అప్పుడు చూడండి వరుసగా ఏంటంటే లాస్లు పోస్ట్ చేస్తూ వెళ్తూ ఉంది కంపెనీ, పర్ఫార్మెన్స్ బాగోలేదు. చూడండి, మనం చూస్తే మార్చి 2019లోనే చూడండి ఎంత లాస్ పోస్ట్ చేసిందో. కోవిడ్ ఎఫెక్టే కాదు, దానికి ఇండివిజువల్గా కూడా ప్రాబ్లం ఉంది. సో అలాగే మార్చి 2020, 21, 22 దాకా ఏంటంటే లాస్లే పోస్ట్ చేస్తూ వెళ్ళింది. దాని తర్వాత ఇప్పుడు దానికి సూర్యోదయం ఎందుకు స్టార్ట్ అయింది అని అంటే లాభాలు స్టార్ట్ అయినాయి కాబట్టి. కాకపోతే సో చూడండి, ఒకప్పుడు ఎప్పుడో చెప్పారు వాళ్ళు ఏంటంటే 2016-17 ఆ టైంలోనే చెప్పారు ఏంటంటే డెట్స్ క్లియర్ చేస్తామని. ఎవ్రీ ఇయర్ చెప్తూనే ఉండేవాళ్ళు, క్లియర్ చేసేవాళ్ళు కాదు. అందుకని ఆ కంపెనీని నాకు వ్యక్తిగతంగా నచ్చలేదు అని చెప్పాను. చూడండి, మనకు నచ్చకపోతే ప్రైస్ పెరగకూడదని కాదు, మనకు నచ్చకపోతే పడిపోతే ఏంటి, పడిపోవాలని రూల్ ఏమైనా ఉందా ఏంటి, మన పారామీటర్స్కి మ్యాచ్ అయితేనే మనం వెళ్తాం. సపోజ్ వారన్ బఫెట్ గారు ఉన్నారు, తనకి గోల్డ్ కాదు సిల్వర్కి వాల్యూ ఇస్తారు కమోడిటీలో, క్రిప్టోకి వాల్యూ ఇవ్వరు. దానికి ఏముంది, దాని నుంచి ఏం ప్రొడ్యూస్ అవ్వదు కదా అని అంటారు. అలా అని క్రిప్టో కరెన్సీ పెరగలేదా, గోల్డ్ పెరగట్లేదా? సో సిల్వర్ అయితే వాల్యూ అని అనమాట. చూడండి, ఎలక్ట్రిక్ ప్యూరిఫైగా వాడతారు, ఇప్పుడు కరెంట్ లైన్కి వాడతారు, కాయిన్స్గా వాడతారు. సో సిల్వర్ చాలా వాటిలో పనికి వస్తుంది, మీకు తెలుసు. సిల్వర్ మెడిసిన్స్లో కూడా వాడతారు కదా. కానీ మరి అది గోల్డ్ పనికి వస్తుందా అంటే గోల్డ్ ఎందుకు పనికిరాదు, ఆర్నమెంట్ తప్ప. అది తన వ్యూ అనమాట, తన పారామీటర్స్కి మ్యాచ్ అవ్వలేదు కాబట్టి. అలాగేనంటే మన పారామీటర్స్కి మ్యాచ్ అవ్వకపోతే ఓకే, అందుకని మనం పట్టించుకోము. అది పెరిగితే పెరగని, దాంట్లో నష్టమే ఉంది. చాలామంది అంటారు మీ టాటా మోటార్స్ మీద నెగిటివ్ ఒపీనియను, కానీ అది పెరుగుతూ వెళ్ళింది అని. వెళ్ళనండి, అర్థమవుతుందా? ఇప్పుడు ఎస్కార్ట్స్ ఉంది, నా వ్యక్తిగతమైన వ్యూ, అది స్టడీ చేసాం, సూపరు. అలాగే M&M స్టడీ చేసాము, సూపరు. సో ఇట్లా ఉన్నాయి కదా, మారుతి స్టడీ చేసాము, సూపరు. అట్లా ఏంటంటే ప్రతి దాంట్లో మనం వెళ్ళాలని లేదు. సేమ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు టాటా మోటార్స్ గురించి పాజిటివ్గా మాట్లాడే కారణం ఏంటంటే జాగ్వరు, ల్యాండ్ రోవరు ఆ బిజినెస్ యొక్క థీమ్ అనేది వాళ్ళు మార్చుకుంటా కాస్త దాన్ని గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే
మీరు చూస్తే కనుక సో డెట్ చూస్తే కనుక కాస్త ఏంటంటే తగ్గించారు, ప్రాఫిట్లు వస్తున్నాయి కదా తగ్గించారు. కాబట్టి ఏంటంటే టాటా మోటార్స్ని రేడార్లోకి ఇప్పుడు పెట్టాను, అర్థమవుతుందా? సో రేడార్లో ఇప్పుడు పెట్టడానికి కారణం ఇక్కడ పాయింట్స్, అంతేగాని ప్రైస్ ఎట్టి పరిస్థితుల్లో కాదు. ట్రేడింగ్ అంటారా, ఫండమెంటల్స్ బాగోపోయినా ట్రేడింగ్ చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్కి అట్లా కాదు, థింగ్స్ బాగుండాలి, అర్థమవుతుందా? అలాగే వాళ్ళు మేనేజ్మెంట్ గైడ్లైన్స్ ఇస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగా వాళ్ళు ఫాలో అవుతూ వాళ్ళు వెళ్తున్నారా లేదా స్టడీ చేసుకుంటాం, అలా ఉంటేనే వెళ్తాం, లేకపోతే లేదనమాట. సో అలాగే టాటా మోటార్స్ ఈ వీడియో లెంత్ వల్ల నేను కంటిన్యూ చేయట్లేదు, ఫర్దర్గా స్టడీ చేసి మీకు మంచి లక్రేటివ్ లెవెల్స్ ఏంటి స్టడీ చేసుకోవడం కోసం, పోర్ట్ఫోలియో స్టడీ కోసం అనేది నేను కమింగ్ వీడియోస్లో ఖచ్చితంగా టాటా మోటార్స్కి సంబంధించిన క్లూస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం క్లియర్ కట్గా. చూసే ముందు సో కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది, దాని ద్వారా జాయిన్ అవ్వచ్చు. అలాగే సో ఇన్వెస్ట్మెంట్ స్టడీస్ చేయాలన్నా నేర్చుకోవాలన్న థింగ్స్ అప్పుడప్పుడు వెబినార్ ద్వారా మీకు గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ గైడెన్స్ కావాలన్నా మీకు లైఫ్ టైం ఫ్రీ అనమాట, మీరేమీ మనీ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా సింపుల్, సో జెరోదా ఏంజల్ మన్లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఈ నెంబర్కి ఐడి వాట్సాప్ చేయండి. అలాగే నిన్నటి వీడియోలో మిరాకిల్ వీడియోలో మీకు ఈవినింగ్ వీడియో చెప్పాను, గుర్తుందా? 0% ట్యాక్స్ పే చేసుకుంటా మనం ప్రాఫిట్ బుకింగ్ ఎలా చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి అని. అలా చేయాలి అని అంటే ఏంటంటే మన ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా అకౌంట్ ఉండాలన్నమాట. చూడండి, ఒక మనిషికి 1.5 అంటే పర్సన్కి 1.25 అంటే వన్ ప్యాన్కి 1.25 lakhs వరకు ఎగ్జామ్షన్ ఉంది కదా. అదే మనం ఫ్యామిలీలో 4 members ఉన్నారు, అందరూ మనకు అనుకూలంగా ఉంటేనే వెళ్ళండి అక్కడ. సో మీకు ఏదైనా డిస్ప్యూట్స్ ఉన్నాయి అనుకోండి, సపోజ్ ఏదో కొంతమందికి బ్రదర్స్తో డిస్ప్యూట్స్ ఉంటాయి, అట్లాంటివి నేను చెప్పట్లేదు. మామూలుగా మీ ఫ్యామిలీ మెంబర్స్తో అంతా బాగుంది, థింగ్స్ బాగున్నప్పుడు వాళ్ళందరికీ ఇన్కమ్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా అకౌంట్ ఓపెన్ చేయించే ప్రయత్నం చేయండి. సో వాళ్ళకు కూడా 1.5 lakh అలా చేసుకోవడం వల్ల ఒక్కోసారి మనకి ఏంటంటే 5 lakh దాకా ఏంటంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మనకి కలిసి వస్తుంది అనమాట. సో ఆ విషయం అనేది మీకు క్లియర్గా అర్థమైంది కదా. అలాగే ఐపీఓలు అప్లై చేసేటప్పుడు కూడా కొన్ని మంచి ఐపీఓలు ఉన్నాయి. ఒక ఐపీఓ మీకు రాబోతుంది మార్కెట్లో, ఏంటంటే దాని మీద బజ్ లేదు, కాకపోతే అది కమింగ్ 10 years అదే. సో ఐపీఓ ఏంటో కూడా చెప్తాను. సో అట్లాంటివి చేసుకోవాలన్నా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా డీమ్యాట్ అకౌంట్ ఉండటం అనేది మ్యాండేటరీ అనమాట. కాబట్టి మీరు చేయాల్సిందల్లా జెరోదా ఏంజల్ మన్లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీదే కాదు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్ మెంబర్స్ కానీ ఎవరిదైనా సరే వాళ్ళ ఐడి పంపించి కొద్ది క్యాపిటల్ అయినా పర్లేదు, వాళ్ళ క్యాపిటల్తో వస్తే మీరు లైఫ్ టైము ఇన్వెస్ట్మెంట్స్ స్టడీ చేయొచ్చు, అలాగే మంచిగా థింగ్స్ నేర్చుకోవచ్చు. ఒక్కసారి మా గ్రూప్లోకి వస్తే మీకు కరెక్షన్లో దాని బెనిఫిట్ అనేది తెలుస్తుంది. సో లాస్ట్ 6 monthsలో వచ్చిన వాళ్ళు ఏముంది గ్రూప్లో అనుకోవచ్చు, కానీ ఇప్పుడు పడుతున్నాయి కదా, వాడి యొక్క టేస్ట్ వేరే ఉంటుంది. నేను చెప్పే వెబినార్లు కానీ లైవ్ గైడెన్స్ కానీ మీకు వేరే కథలాగా ఉంటుంది. ఆ విషయం గ్రూప్లో ఉన్న వాళ్ళకి బెనిఫిట్ ఉంటుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ హై లెవెల్స్లో ఉన్నప్పుడు మీరు గరిచి గీక్ పెట్టినా కూడా మనం స్టడీ చేయము స్టాక్స్ని. మరి ఆ మార్కెట్ పడుతున్నప్పుడు ఎవరిని కేకలు పెట్టినా, దలాల్ స్ట్రీట్ కేకలు పెట్టినా భయపడ్డా కూడా నేను ఆగను. ఆ విషయం మీకు తెలుసు కదా, అదనమాట కథ.